నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఏపీ దర్శన్ పేరుతో విజ్ఞాన విహారయాత్ర. మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి. మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు తిరిగి అందచేయడంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో కడప పోలీసులు. బాధితులకు రికవరీ మొబైల్ ఫోన్లను అందజేసిన సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పష్టీకరణ. రాష్ట్రంలో యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ మైనింగ్, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలను సత్వరమే అరికట్టాలి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్. ప్రొద్దుటూరులో ఘనంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు. అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అలంకారాల నిర్వహణ. మహమ్మద్ ప్రవక్త మార్గం ప్రపంచ మానవాళికి అనుసరణీయమని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన మాసోత్సవాన్ని పురస్కరించుకుని కడపకు చెందిన షాహీ దర్బార్ రెస్టారెంట్ యజమాని ఆజం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో కడప ఎంపీ పాల్గొన్నారు. తొలుత ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, గత నెల రోజులుగా కడపతో పాటు అన్ని ప్రాంతాల్లో ప్రవక్త జన్మించిన మాసాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద ప్రజల ఆకలి తీర్చడం అభినందనీయమన్నారు. ఇది ఒక అద్భుతమైన సంప్రదాయమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజానికి మేలు చేసేలా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో మతగురు హజరత్ వలీవుల్లా హుసేనీ సాహెబ్తో పాటు పలువురు కార్పొరేటర్లు, నగర ముస్లిం ప్రముఖులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. మళ్ళా మధ్యాహ్నం
అతను ఏమంటారంటే ఆల్రెడీ కోర్టు ఏంటంటే చేయమని ఏమైనా ఉండని నో కంటెంట్ తెచ్చు కదా పుష్పపడి ఏం చేస్తాడు అట్లాంటి చెప్పండి కూడా వస్తానే సార్ షాహీ దర్బార్ హోటల్ యాజమాన్యం మరి సోదరులు ఆజం అన్న ఏర్పాటు చేసినటువంటి ఈ బర్మీ కార్యక్రమం అన్నదాన కార్యక్రమానికి ఇవాళ మరి మేయర్ సురేష్ బాబు గారు, అదేవిధంగా మా అంజద్ భాయ్, నేను, మాతో పాటు కడపలో ఉన్న కార్పొరేటర్లు అందరం కూడా అటెండ్ కావడం జరిగింది. మిలాద్ నబీ పండగ అయిపోయి దాదాపు 4 వారాలు మరి గడిచిన నెల రోజులుగా మరి కడప నగరంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, కంటిన్యూస్గా ఈ మాదిరి అన్నదాన కార్యక్రమాలు. నిజంగా ఇదొక అద్భుతమైన కార్యక్రమం, అద్భుతమైన ఆచారం. నిజంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా సొసైటీకి, సమాజానికి ఈ రకంగా మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ మైనింగ్, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలను సత్వరమే అరికట్టాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. కడప పర్యటనకు విచ్చేసిన ఎంపీ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో మనిషిని హత్య చేసేందుకు జిలెటిన్ స్టిక్స్ వాడుతున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ముఖ్యంగా కడప జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, దొంగతనాలకు యథేచ్ఛగా కొనసాగుతున్నాయన్నారు. వీటిని అరికట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉండగా తమపై ప్రతి విమర్శలు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును గర్హనీయమన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పులివెందుల మెడికల్ కళాశాలకు 50 సీట్లు మంజూరైతే వాటిని రద్దు చేసేలా వ్యవహరించడం దారుణమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య కళాశాలలో సీటు సాధించడం ఎంతో కష్టతరమని, దీన్ని గుర్తించి ఒక్కో కళాశాలకు 150 సీట్లు వచ్చేందుకు ప్రయత్నించాల్సిన కూటమి నేతలు ఇలా వ్యవహరించడం సహించరాని విషయమన్నారు. వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందని, ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్వహించే ఉద్దేశం లేకపోవడంతో వైద్య విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. ప్రైవేట్ సంస్థలకు వైద్య కళాశాలను అప్పగించి వాటి భారాన్ని ప్రజలపై వేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇది రాష్ట్ర విద్యార్థులకు ప్రభుత్వ పెద్దలు చేసిన తీవ్రమైన ద్రోహం అవుతుందని ఆయన తెలిపారు. చేతికి రాయి ఇచ్చినట్టు వీళ్ళ చేతికి అధికారం ఇచ్చినారు. పవర్లో ఉండేది వీళ్ళు, ప్రభుత్వంలో ఉండేది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వము. వాళ్ళ హయాంలో యాక్సిడెంటల్ డెత్ కూడా కాదు, జిలెటిన్ స్టిక్స్ యాక్సిడెంటల్గా ఏదైనా మైన్స్ దగ్గర బ్లాస్ట్ అయ్యి పొరపాటున జరిగిన పరిస్థితి కూడా కాదు. ఇది బ్లేటెంట్గా ఒక ఊర్లో ఒక మనిషిని చంపడానికి, ఒక హత్య చేయడానికి జిలెటిన్ స్టిక్స్, డెటనేటర్లు వాడి మనుషులను చంపుతా ఉన్నారంటే ఈజ్ ఇట్ నాట్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదా? అది కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా దానికి మళ్ళీ తిరిగి విమర్శిస్తున్నారు చూడండి, అది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదా? దీనికి కారణం ఏంది? అక్రమ మైనింగ్ జరుగుతూ ఉండడమే దీనికి ప్రధానమైన కారణం. ఆ అక్రమం, మీకు ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, శక్తి ఉంటే, మీ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ అక్రమ మైనింగ్ అరికట్టండి. జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా జూదం ఎక్కువైపోయింది. ఈ జూదాన్ని అరికట్టండి, దొంగతనాలను అరికట్టండి, లా అండ్ ఆర్డర్ ల్యాప్సెస్ని అరికట్టండి. అంతే తప్ప మళ్ళా దానికి ప్రతి విమర్శ మళ్ళా చేయడము సిగ్గుచేటు. నిజంగా ప్రభుత్వం మీది, మీ హయాంలో జిలెటిన్ స్టిక్స్ వాడి ఈ మాదిరి హత్యలు చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాన్ని అరికట్టాల్సింది పోయి, అక్రమ మైనింగ్ని అరికట్టాల్సింది పోయి మళ్ళీ తిరిగి విమర్శ చేస్తున్నారంటే వారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా, వారి మూర్ఖత్వాన్ని కాదన్నా. నాతో పాటు ప్రతి ఒక్కరికి తెలుసు, నాతో పాటు ఈ ఏడాది మన జిల్లాకు వచ్చిన మెడికల్ కాలేజ్, పులివెందుల మెడికల్ కాలేజీకి, ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 50 సీట్లు మంజూరైనాయనేది ప్రతి ఒక్కరికి తెలుసు. 50 సీట్లు మంజూరైనాయనేది. ఇంకా గవర్నమెంట్ అపీల్ చేసి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం అపీల్ చేసి ఉంటే 150 సీట్లు ఇచ్చి ఉండేది. ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ 150 మెడికల్ సీట్లు ఈ సంవత్సరమే పులివెందుల మెడికల్ కాలేజీకి ఇచ్చి ఉండేది. వీళ్ళు అపీల్ చేయకపోగా
ఆ వచ్చిన 50 సీట్లు కూడా మాకు వద్దు అని చెప్పి లెటర్ రాసి ఇచ్చినారు. వచ్చిన 50 సీట్లు కూడా మాకు వద్దు అని చెప్పి లెటర్ రాసి ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. ఇది ఈ మాదిరి అంటే రాష్ట్ర వ్యాప్తంగా 5 కాలేజీలు, 5 మెడికల్ కాలేజీలు, 150 × 5 750 మెడిసిన్ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వం వైఖరి వల్ల మనం కోల్పోయినాం. దీంట్లో వారి ఉద్దేశాలు 2. ఈ ఏడాది వెంటనే ఈ 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమై 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తే ఆ పేరు ప్రఖ్యాతలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పోతాయి. ఆయన ప్రభుత్వం తెచ్చిన మెడికల్ కాలేజీల వల్లనే, ఆయన కట్టించిన మెడికల్ కాలేజీల వల్లనే అదనంగా 750 సీట్లు వచ్చిన ఆయన క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి పోతుందని అనేది ఒక ప్రధానమైన కారణమైతే, రెండో కారణము వీరికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నడిపే ఉద్దేశం లేదు ఈ కూటమి ప్రభుత్వానికి. నెక్స్ట్ ఇయర్ ఈ 5 కాలేజీలను కూడా ప్రైవేట్ మోడ్లో, పూర్తి స్థాయిలో ప్రైవేట్ మోడ్లో ఈ 5 మెడికల్ కాలేజీలను కూడా మరి ఎంబీబీఎస్ సీట్లు తీసుకొచ్చి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. సో ఒకటి, ఈ ఏడాది మనం 750 సీట్లు కోల్పోయినాం. ప్రభుత్వం నిజంగా ఈరోజు కేంద్రంలో ప్రభుత్వము కేవలం ఈ చంద్రబాబు నాయుడు గారు, నితీష్ గారు వీళ్ళ సపోర్ట్ వల్లనే నిలబడుకుంది. వీళ్ళు నిజంగా కోరితే అక్కడ ఇకుండా ఉండే సమస్య లేదు. చేతిలో అన్నీ ఉన్నా చేయని పరిస్థితి. దానికి కారణం ఇందాక నేను చెప్పిన 2 కారణాలే. ఒకటి, 750 సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని, ఆ మంచి పేరు వీళ్ళు ఓర్వలేరు. అదేవిధంగా వీళ్ళకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రన్ చేసే ఉద్దేశం లేదు, ఎందుకంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుందని. కాబట్టి ప్రైవేట్ మోడ్లో కాలేజీలు, ఆసుపత్రులు, కాలేజీలు ప్రారంభించి వాటి భారం ప్రజల మీద వేసేయాలా. ఈ 2 కారణాల చేతనే ఈ ఇయర్ మన విద్యార్థులు 750 సీట్లు కోల్పోవడం జరిగింది. ఇది రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీవ్రమైన ద్రోహం. దాన్ని కప్పిపుచ్చుకోలేక ఇష్టం వచ్చినట్టు మళ్ళీ మన మీద విమర్శలు. దాన్ని కప్పిపుచ్చుకోలేక ఒక మంత్రి ఉన్నాడు, ఒక ఆయన పదవికి ఆయన మాట్లాడే మాటలకు అర్థం ఉండదు. నిన్న మొన్న వచ్చినాడు జిల్లాకు ఆయన వచ్చింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి మాత్రమే వచ్చినట్లుంది. లేకుంటే ఆయన పదవికి ఆయన మాట్లాడే మాటలకు సంబంధం ఉందా? ఎందుకు నువ్వు వచ్చిన సీట్లు వెనక్కి పంపించినామని ఎవరైనా ప్రశ్నిస్తే, మీలాంటి వాళ్ళు విలేకరులు ఆయన పోయి ప్రశ్నిస్తే దానికి ఆన్సర్ చెప్పకుండా దానికి రివర్స్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు. వచ్చిన సీట్లు, ఎన్ఎంసీలో సీట్లు తెచ్చుకోవాలంటే, ఎంబీబీఎస్ సీట్లు తెచ్చుకోవాలంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అట్లాంటిది వచ్చిన సీట్లను వెనక్కి ఎందుకు పంపించినావయ్యా మంత్రివర్య అంటే దానికి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేస్తాడు. ఆయన పదవికి, ఆయన మాట్లాడే మాటలకు ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దసరా మహోత్సవాల నిర్వహణలో 2వ మైసూరుగా పేరుగాంచిన ప్రొద్దుటూరు పట్టణంలో ఈరోజు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని ప్రొద్దుటూరులో ఉత్సవాలు నేటి నుంచి 10 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతాయి. పురాతన ఆలయం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంతో పాటు చారిత్రక పురాణ ప్రసిద్ధిగాంచిన అగస్తేశ్వర స్వామి ఆలయం, శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించడం ఆనవాయితీ. అలాగే పట్టణంలోని రతనాల వెంకటేశ్వర స్వామి ఆలయం, రాజరాజేశ్వరి దేవి ఆలయం, చౌడేశ్వరి ఆలయం, సాయిబాబా ఆలయాల్లో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిశాలలో నిర్వహించే దసరా ఉత్సవాల కోసం తొలి రోజున అమ్మవారిశాల నుంచి 102 మంది సువాసినులు కళాశాలలు చేతపట్టుకుని బంగారు రంగళ్ళు, దర్గా బజార్, శివాలయం సెంటర్ మీదుగా నగరేశ్వర స్వామి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు. స్వామి ఆలయం నుంచి శ్రీ కన్యకా పురాణం ఉన్న తాళపత్ర గ్రంథాలను తీసుకొచ్చారు. దీంతో ఉత్సవాలు ప్రారంభమైనట్లు ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ నిర్వాహకులు తెలియజేశారు. సాయంత్రం అమ్మవారికి విశేష అలంకారాలు నిర్వహించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక హోమాలు, జపాలు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బుసెట్టి రామ్మోహన్ రావు ఇతర సభ్యులు తెలియజేశారు.
ఫోటోలు పక్కన పెట్టండి. హలో ఖర్చు తీసుకురా తొందరరా. టీవీ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ 3/10/2024 నుండి 19/10/2024 వరకు దసరా నవరాత్రి ఉత్సవాలను శ్రీమతి కన్యకా పరమేశ్వరి చెంత జరపతలపెట్టాం. కాబట్టి ప్రతి భక్తులు కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతామని కోరుతా ఉన్నాము. మీకు అందరికి కూడా దర్శన ఏర్పాట్లు సవ్యంగా జరిగేటట్లు ఆర్యవైశ్య సభ ఏర్పాట్లు చేసినారని మీ ద్వారా నేను తెలియజేస్తాను. దసరా శరన్నవరాత్రి 134వ మహోత్సవాలు అత్యంత వైభవంగా ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగినది. ఈరోజు మొదటి రోజు తెల్లాకుల శివయ్య గారి నగరేశ్వర స్వామి ఆలయమునకు 102 మంది ఆర్యవైశ్య సుహాసినులచే కలశములతో అమ్మవారి పురాణం తీసుకువెళ్లి అక్కడ పూజలు గావించి
మళ్ళా అమ్మవారి శాలకు రావడం జరుగుతుంది. ఈ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉత్సవాలు జరిపేదానికి ఆర్యవైశ్య సభ అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నది. కావున ప్రజలు ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందగలరని కోరుచున్నాం. జై వాసవి. కడప నగర శివార్లలోని కొప్పర్తి పారిశ్రామిక వాడలో గల ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను మంగళగిరికి తరలించడం దారుణమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో కొప్పర్తిలోని టెక్నాలజీ సెంటర్ తరలింపుపై అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ వేలాది మంది యువతకు ఉపయోగపడే ఈ టెక్నాలజీ కేంద్రాన్ని ఇక్కడి నుంచి తరలించడం సహించబోమన్నారు. ఈ సంఘటనతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాయలసీమ కడపపై ఉన్న సవతి తల్లి ప్రేమ బయటపడిందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో గుంటూరులో భూమి అవకాశం లేకపోవడంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ కొప్పర్తిలో టెక్నాలజీ సెంటర్కు భూమి ఇవ్వడంతో పాటు సౌకర్యాలు కల్పించడంతో ఈ ప్రాంతానికి సెంటర్ మంజూరైందన్నారు. అంతర్జాతీయ ఇంజనీరింగ్ ప్రమాణాలు, స్కిల్ నైపుణ్యాలతో శిక్షణ కల్పించేందుకు తీసుకొచ్చిన టెక్నాలజీ సెంటర్ను తరలిస్తూ జీవో ఇవ్వడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన ఆలోచన తీరు మార్చుకొని ఈ ప్రాంతానికి తగిన న్యాయం చేయాలన్నారు. అనంతరం అఖిలపక్ష నేతలు టెక్నాలజీ సెంటర్ తరలింపుపై తమ అభ్యంతరం వ్యక్తం చేస్తూ చంద్రబాబు వైఖరిని తప్పుపట్టారు. భవిష్యత్తులో ఈ కేంద్రాన్ని తరలించకుండా చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, విద్యార్థి, యువజన సంఘాల నేతలు పాల్గొన్నారు. ఏ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తిగత అవసరం ఉంది. అన్ని రాజకీయ నాటి మెడలు వచ్చైనా ఈ జిల్లాకు రావాల్సినటువంటి ఇండస్ట్రీలు ఈ జిల్లాలో నిర్మించుకునేటంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమించేటువంటి కార్యక్రమానికి సన్నద్ధం కావాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనేకమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించినటువంటి నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి సలహా, ప్రతి ఒక్కరి సూచన చాలా విలువైనదని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మన ముఖ్యమంత్రి అంతకుముందు ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, మా అంజోద్ భాష అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన, మేము, ఎంపీ గారు అందరం కూడా కడపకు అది ఉపయోగించుకోవడం లేదు కదా, కడపకు ఇస్తే మంచిది అన్న ఉద్దేశంతో మేమందరం రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో తప్పకుండా చేద్దామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని ఇక్కడ అలాట్ చేసిన పరిస్థితి మనం అందరికి కూడా తెలిసిన విషయమే. జీవితంలో ఉపయోగించుకునేది వేరన్నమాట. సో అందుకోసమే ఈ ట్రైనింగ్ సెంటర్ అయితేనేమి, ఆ టెస్టింగ్ ల్యాబ్ అయితేనేమి ఈ ప్రాంతానికంతా కూడా బాగా ఉపయోగం ఉండిండు అన్నమాట. సో ఆ రకంగా అనుకొని మనం ఇక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది, అది ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసే దశలో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అంటే దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోవడం, మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు గారు మరి పాత సిస్టంలో ఉన్నట్టుగానే ఆయన నైజం బయటపెడుతూ ఇక్కడ నుంచి టెక్నాలజీ సెంటర్ను అది మంగళగిరికి సిఆర్డిఏకి అక్కడికి తీసుకుపోయే కార్యక్రమం చేయడం జరిగింది, జీవో నెంబర్ 56 ఇచ్చి. సో దాన్ని ఆపుకునే కార్యక్రమం మనం చేయాలి అన్న ఉద్దేశంతో దీనికి ఇమ్మీడియట్గా సిపిఐ వాళ్ళు స్పందించడం జరిగింది. నిజంగా కూడా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నా. సో ఇమ్మీడియట్గా వాళ్ళు ఇది పేపర్లో వచ్చిన మరుసటి రోజే నేను కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు రాస్తారా అది మన కోటిరెడ్డి సర్కిల్లోనో ఇక్కడ కోటిరెడ్డి సర్కిల్లో ఆ జీవో ప్రతులను దగ్ధం చేసే కార్యక్రమం, నిరసన వ్యక్తపరిచే కార్యక్రమం చేయడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. డెఫినెట్గా దీని ఇంపార్టెన్స్ చెప్పి సో మీ అందరి అడ్వైజెస్ అన్నీ కూడా తీసుకుని సో దీన్ని ఈ అవకాశం ఉన్న మేరకు మనం ప్రయత్నం చేసి ఖచ్చితంగా మన కడప జిల్లాకు మన కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్కు
తప్పకుండా దాన్ని తీసుకొచ్చేదానికి మనం అందరం కూడా కృషి చేద్దాము అని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మనం అందరం కూడా మనం కలిసికట్టుగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. సో నిర్వహించేదానికి మీ సలహాలు, మీ సూచనలు అన్నీ కూడా ఇస్తూ మీరందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి మనం అందరం కూడా కలిసికట్టుగా ఇది కృషి చేసి మనం తెచ్చుకునేదానికి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ అనేది అదేదో ఈ రాష్ట్రంలో మాత్రమే పెట్టినటువంటిది కాదు. దేశంలో 2006 యూపీఏ గవర్నమెంట్లో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో అందుబాటులో ఉన్నటువంటి వనరుల ఆధారంగా శిక్షణ ఇవ్వడము, నైపుణ్యతను పెంచడము, మార్కెటింగ్ ప్రొజెక్షన్ ఇవ్వడము, అంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కావచ్చు, నిరుద్యోగ యువతకు కావచ్చు ఆయా రంగాలు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో లెదర్కు సంబంధించినటువంటి టెక్నాలజీ సెంటర్ ఉంది. అట్లే గ్లాస్కు సంబంధించిన వూల్ టెక్నాలజీ సెంటరు పెట్టారు. ఇంకొకటి కూడా పెట్టారు. గుజరాత్లో కూడా ఉంటాయి. మన రాష్ట్రంలో విశాఖలో కూడా ఒకటి ఉంది. తర్వాత ఇది 2019లో ఇక్కడికి వచ్చింది. అది ముందు అక్కడ భూమి లేదని ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెట్టిన తర్వాత ఏం చేయగలిగినారు? ఈ 2019 నుంచి దీన్ని ఎందుకు గ్రౌండింగ్ చేయలేకపోయినారు అనేటువంటిది ఆంతరంగికంగా మేమైతే సిపిఐగా విమర్శిస్తాము. 2019లో వస్తే సెంటరు అదేమి పెట్టడానికి పర్యావరణము లేకపోతే ఇంకొకటి పెట్టకూడనటువంటిది ఏం కాదు. ఇన్స్టిట్యూషన్, అది ఒక టెక్నాలజీ సెంటరు, అది ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఏమి అనుమతులు కూడా పెద్ద అవసరం లేదు. ఆ సెంటర్ను కుప్పర్తి పారిశ్రామిక కేంద్రంలో పెట్టినంటే ఈ పాటికి అది అమల్లోకి వచ్చిండేది. ఇది వైసీపీ ల్యాప్సెస్గా మేము చెప్తాం. ఇది ఒక భాగం. దీంతో పాటు ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు, అట్లే ప్రాంతీయ సమస్యలను రెచ్చగొట్టాలి, తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలా అనేటువంటిది వెనుకబాటుతనానికి, ప్రాంతీయవాదానికి ఆజ్యం పోసేదే బీజేపీ పార్టీ. అందులో అనేకం ఉన్నాయి. విభజన హామీలు చాలా రకాలు. ఏది రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావచ్చు, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ అంటే ఊరికి ప్రకటించడం కాదు కదా. ప్యాకేజ్ అంటే ఈ ప్రాంతంలో ఏవైతే డెవలప్ చేయడానికి కావలసినటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డెవలప్మెంట్ కావచ్చు, దానికి కావాల్సినటువంటి నిధుల కేటాయింపు అనేటువంటి అంశం కావచ్చు. అంతెందుకు ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటిది 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ బీజేపీ ఒక్కసారైనా ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఒక్కసారైనా చెప్పిందా? చెప్పలేదు. చెప్పకపోగా ఈ ఉక్కు ఫ్యాక్టరీ పైన మీ వైఖరి ఏందో తేల్చండి అని చెప్పి ఒక్కసారైనా బీజేపీని గల్లా పట్టుకొని అడిగినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అడగలేదు. కాబట్టి బీజేపీ ఆడేటటువంటి ఈ యొక్క ఆటలో పావులుగా మిగిలిపోతూ ఉన్నాయి అన్ని పార్టీలు. దాంట్లో అనేక పార్టీలు ఇప్పటికైనా సరే మీ వైఖరి ఏందో చెప్పాలా. వైసీపీ ఇప్పటికైనా కూడా మేము అది అడగదలుచుకున్నాం. బీజేపీ పైన మీ స్టాండ్ ఏంది? దేశంలో వాళ్ళు ఆడించేటటువంటి ఆటల్లో చాలామంది పావులుగా మిగిలిపోతున్నారు. వాళ్లకు ప్రాంతీయ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు పట్టడం లేదు. కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంటు గుంటూరు నుంచి కడపకు, కడప నుంచి అమరావతికి మారుస్తా అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్ ఏంది? బీజేపీ వైఖరి ఏంది? దాన్ని కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది. మేమైతే చెప్పదలుచుకున్నాం, ఇక్కడ ఏర్పాటైనటువంటి ఈ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ చివరి వరకు ఎవరితో అయినా కలవడానికి, ఎంతవరకైనా పోరాటం చేయడానికి మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. టెక్నాలజీ సెంటర్ ఇక్కడే ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి ఉద్యమ కార్యాచరణలో మీతో పాటు కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి ఈ పోరాట అనేటువంటిది కూడా అందరితో ఒక మాట్లాడి చేసి, అట్లాగే రాష్ట్ర కేంద్రంతో మాట్లాడి, అట్లాగే రాష్ట్ర కేంద్రంలో వైసీపీ నాయకులు, సిపిఐ, సిపిఎం ఇతర పార్టీల నాయకులతో కూడా మాట్లాడి ఆ రకంగా దీనికి ఒక రూపము, ఒక దీర్ఘకాలమైన కార్యక్రమాన్ని ఇస్తే బాగుంటుంది. అట్లా కాకుండా హడావుడిగా చేస్తే అది మళ్ళా విచ్ఛిన్నమయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మా సూచన. సిపిఎం పార్టీగా కడప జిల్లాలో మేము ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉన్నాం. అట్లాగే ఈ ఉద్యమంలో మేము భాగస్వాములు అయ్యేదానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే
విధానపరమైనటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి సమస్యలను కూడా వైసీపీ రాష్ట్ర కేంద్రము ఇతర పార్టీల రాష్ట్ర కేంద్రాలతో కూడా మాట్లాడి ఈ సమస్యల దృష్టిగా తీసుకోవాలని చెప్పి సలహా. MSME మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సూక్ష్మ మరియు చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన ప్రాజెక్ట్ ఒకటి మన కొప్పర్తి కేంద్రంలో పెట్టున్నారు. అది ఎట్లా వచ్చిందంటే 2016 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ గవర్నమెంట్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జిల్లాకు ఈ ప్రాంతానికి మన రాష్ట్రంతో సహా ఈ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా ఉండాలా, చదువుకున్న విద్య కోసం మాత్రమే కాదు ఖర్చు పెట్టాల్సింది, పరిశ్రమల కోసం కూడా ఈ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడికి MSMEని తీసుకురావటం జరిగింది. కానీ జరిగిన కాలంలో మళ్ళీ అధికార మార్పిడి జరిగిపోయింది. ఈ అధికార మార్పిడి జరిగినప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బిహేవ్ చేస్తా ఎవరి ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటూ ఉండే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు ఎప్పుడూ ఉత్తరాంధ్రకు తరలించే కార్యక్రమమే పెట్టుకుంటా ఉంటాడు. కాబట్టి ఆ పక్క అభివృద్ధి చెందిన జిల్లాల వైపే ఏదైనా తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎయిమ్స్ లాంటిది కూడా అక్కడికే తీసుకుపోయినాడు. కాబట్టి దీన్ని కూడా అక్కడికే తరలించుకొని పోయినాడు. ఏదో మన ప్రాంతంలో కొంత ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఈ ఇండస్ట్రీ వల్ల దక్కుతాయి అని చెప్పని ఆశతో ఉంటే వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి, అందులో భాగంగా ఉన్న మన ప్రాంతానికి నష్టం జరిగే విధంగా చంద్రబాబు అక్కడికి తరలించుకుపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అదొకటేనా అంటే అదొకటి కాదు. మౌనంగా ఉంటే ఇక్కడికి సంబంధించిన అన్ని ప్రయోజనాలు కలగజేసే, ప్రజలకు ప్రయోజనం కలగజేసే అన్ని రకాల సంస్థలను కూడా తీసుకొని పోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ఆర్టీసీకి సంబంధించి ఒక వర్క్షాప్ పెట్టాలనుకున్నారు ఊటుకూరు దగ్గర, అది కూడా తీసుకొని పోతారు. ఇట్లా అనేక రకాలుగా అన్ని తీసుకొని పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మన జిల్లా ప్రజల ప్రయోజనాలు కాపాడుకోవడానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా జనం ఉండరు, జనంతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీలు ఉండవు. అందుకని ప్రజలు, రాజకీయ పార్టీలు ఇద్దరూ కలిసి ఈ ప్రజా ఉద్యమంలో తమ ప్రయోజనాలతో పాటు పార్టీ ప్రయోజనాలు ఉన్నా పర్వాలేదు, ప్రజల ప్రయోజనాలు కాపాడడం కోసము తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలని కోరుకుంటూ రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారిని మాట్లాడవలసిందిగా సభా గారికి, మరి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సోదరులకు అందరికి కూడా మీద నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి నైజము అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో మరి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల పెద్దలు టి రవీంద్రనాథ్ రెడ్డి గారికి, మరి సభా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న మన కిషోర్ అన్న గారికి, మరి ఇవాళ ఈ అఖిల పక్షానికి చేసిన మరి సిపిఐ జిల్లా అధ్యక్షులు చంద్ర గారికి, మరి అదేవిధంగా పెద్దలు కొంచెలు మరి నారాయణ రెడ్డి గారికి, మరి సిపిఎం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ అన్న గారికి, మన జిల్లా అధ్యక్షులు గారు చెప్పారు, ఖచ్చితంగా ఇది పెద్ద ఎత్తులో ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా, ఎందుకంటే మీతో పాటు కలిసి
అనేక ఉద్యమాలు చేశాం. 2014 నుంచి 19 వరకు మీ అందరి యొక్క సహాయ సహకారాలతో అనేక ఉద్యమాలు కూడా చేశాం. మా పాత్ర కూడా మేము పోషించాము. మరి ఈరోజు అందరు నాయకులు కూడా చెప్తున్నట్టుగా మరి మీ విధానపరమైన నిర్ణయాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చంద్ర గారు కూడా చెప్పడం జరిగింది. మరి మా సత్తార్ గారు అయితే మరి ఏదో మేము కొడవలిలాగా అందరి రాజకీయ పార్టీలందరూ కూడా యూజ్ చేసుకుంటున్నారు. మరి అలా కాకుండా, ఎందుకంటే ఇక్కడ మన స్వార్థాలు కాదు, ఇక్కడ ఈరోజు మన జిల్లాకు సంబంధించి మన జిల్లాలో ఉండే నిరుద్యోగ యువకుల కోసం ఇక్కడ మనము పార్టీలను, జెండాలను, అజెండాలను పక్కన పెట్టి మనం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సందర్భంగా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీతో పాటు ఎలాంటి ఉద్యమాన్ని కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మా యొక్క నూతన జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారు మరి గతంలో కూడా ఆయన అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో మీ అందరితో కలుపుకొని మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మరి ఇవాళ చంద్ర గారు కొన్ని విషయాలు చెప్పారు. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం తెలపాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. మరి ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఒకే మాట చెప్పారు. నా సొంత లాభం కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీతో జత కట్టడం జరిగిందని చెప్పి కూడా అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి వేదికపైనే ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. మరి ఆ దిశలోనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితేమి, మరీ ముఖ్యంగా ఈ జిల్లా ప్రయోజనాల కోసం ఖచ్చితంగా మా నాయకుడు ముందుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అవన్నీ కూడా ఈరోజు చూస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఈ ఎంఎస్ఎంఈ విషయమే కాదు, ఇప్పుడే చెప్పినట్టుగా చంద్ర గారు చెప్పినట్టుగా మెడికల్ కాలేజ్ విషయంలో చూస్తాం. నిజంగా 500 కోట్ల రూపాయలతో పులివెందులలో ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం చేసి మరి పూర్తిగా అది ప్రారంభోత్సవానికి అంటే అనువుగా పూర్తిగా తయారు చేస్తే మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే ఈ సంవత్సరం 5 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ రావాలి. గత సంవత్సరం 5 మెడికల్ కాలేజెస్కు పర్మిషన్స్ వచ్చాయి. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 150 సీట్లు చొప్పున 750 సీట్లు మరి ఈరోజు గత సంవత్సరం మన రాష్ట్రానికి సంబంధించిన పేద విద్యార్థులకు అందరికీ కూడా మరి రావడం జరిగింది. మరి ఇవాళ అదే తరహాలో ఈ సంవత్సరం కూడా 750 సీట్లు అదనంగా వస్తాయి అని చెప్పి కూడా అనేక మంది విద్యార్థులు ఎదురు చూడడం జరిగింది. మరి ఈరోజు ఎంత దుర్మార్గం అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ మరి పులివెందులకు మరి పాడేరుకు 50 మెడికల్ సీట్లు శాంక్షన్ చేస్తున్నామని చెప్పినా కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఒక లెటర్ రాసి మరి మేము ఈ కాలేజీలు నిర్వర్తించలేమని చెప్పి కూడా రాయడం అనేది ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయండి. మరి ఈరోజు అనేక మంది నీట్లో ఉన్నతమైన ర్యాంకులు సాధించి ఈ సంవత్సరం కూడా మాకు 750 సీట్లు వస్తాయి, మాకు సీట్లు వస్తాయి, గవర్నమెంట్ కాలేజెస్లో మాకు సీట్లు వస్తాయని ఎదురు చూసిన విద్యార్థులకు అందరికీ కూడా ఈరోజు లాభం చేకూరలేదు. మరి ఇలాంటి పరిస్థితిలో మరి రాష్ట్రానికి సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే
నిజంగా గత ప్రభుత్వం యొక్క అనాలోచితమైన నిర్ణయాలు వల్ల, అంటే పులివెందులలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టేది ఒక అనాలోచితమైన నిర్ణయమా? డెబ్బై 76 సంవత్సరాలు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఈ 76 సంవత్సరాలలో మన రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండే పరిస్థితి. మరి గత 5 ఏళ్లలోనే 17 కొత్త కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటు మెడికల్ కాలేజీలు కాదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్థాపించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో గత సంవత్సరం 5 కాలేజీలు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం మిగతా 5 కాలేజీలు ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పి కూడా దానికి తగ్గట్టుగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ ఇయర్ ఇంకొక బ్యాలెన్స్ 7 మెడికల్ కాలేజీలు మరి ప్రారంభించాలని చెప్పి కూడా మరి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మరి ఆ పనులు కూడా జరుగుతున్న పరిస్థితి. మరి ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వం మరి ప్రభుత్వ పరంగా ఈ మెడికల్ కాలేజీలు నిర్వర్తించలేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మనకందరికీ కూడా తెలుసు. ఎప్పుడు కూడా ఆయన ఏ సంస్థ కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఆలోచించే వ్యక్తి. ఎందుకంటే మనం అందరం చూసాం, ఏపీఎస్ఆర్టీసీనే ఆయన ఆ రోజు అధికారంలోకి వచ్చింటే ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రైవేట్ పరం చేసే పరిస్థితి ఉండేది. కానీ మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన చెప్పిన మాట ప్రకారంగానే ఏపీఎస్ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. మరి ఈ పక్షాన మనం అందరం కూడా మన జిల్లాకు జరుగుతున్న అన్యాయం, మరి ముఖ్యంగా మన జిల్లాలో ఉండే నిరుద్యోగ యువతీ యువకులకు అందరికి జరుగుతున్న అన్యాయం గురించి మనమందరం కూడా గళమిప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ దిశలో మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలి. ఇక్కడ మన స్వార్థ ప్రయోజనాలు ఏమీ లేవు. ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధి కోసం, ఈ జిల్లాలో ఉండే నిరుద్యోగ యువతీ యువకుల కోసం మనమందరం కూడా మన జెండాలను, మన అజెండాలను పక్కన పెట్టి మనమందరం ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక చక్కటి కార్యక్రమం మరి ఈరోజు మా జిల్లా అధ్యక్షులు గారు ప్రారంభించడము చాలా సంతోషం. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఒక ప్రణాళికాబద్ధంగా మనమందరం కూర్చొని మరి ఏ విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచించి ఖచ్చితంగా మీ యొక్క సలహాలు సూచనలు ఏ విధంగా ఉంటాయో మరి ఆ సలహాలు సూచనలు మరి ఖచ్చితంగా మనమందరం కూడా కూర్చొని మరి ఆ ఉద్యమంని మనం ఉధృతం చేసే దిశలో మనం అడుగులు ముందుకు వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు తిరిగి అందజేయడంలో కడప పోలీసులు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. కడపలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లా వ్యాప్తంగా మొబైల్స్ పోగొట్టుకున్న బాధితులకు ఆపరేషన్ మొబైల్ షీల్డ్ ద్వారా భారీ స్థాయిలో మొబైల్ ఫోన్లు రికవరీ చేసి అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా లేదా సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడం వల్ల ఐఎంఈఐ ఆధారిత ట్రాకింగ్, జియో లొకేషన్, డేటా అనలిటిక్ పద్ధతుల ద్వారా ఫోన్లు త్వరితగతిన రికవరీ అవుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 5 విడతల్లో 7 కోట్ల రూపాయల విలువ గల 4068 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ప్రజలకు పలు సూచనలు చేస్తున్నామన్నారు. సైబర్ మోసాల నుంచి రక్షణ కోసం అపరిచిత వీడియో కాల్స్ లేదా ఫిషింగ్ కాల్స్, ఈమెయిల్స్కు స్పందించరాదన్నారు. సైబర్ నేరగాళ్ల మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలన్నారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేయించాలని, సిమ్ కార్డు నెంబర్ను ఆలస్యం చేయకుండా డిజేబుల్ చేయించుకోవాలని, గూగుల్ పే, ఫోన్పే వంటి ఆర్థిక యాప్లకు బయోమెట్రిక్ సెక్యూరిటీ వినియోగించాలని తెలిపారు. ఎంటీటీఎస్ లేదా సిఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేటప్పుడు ఫోన్ బిల్, సెల్ ఫోన్ బాక్స్ సరిగా పరిశీలించాలన్నారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి పురస్కారాలు అందించారు.
ఇవి కూడా డిస్ప్లే కనపడాలన్నా అదే అన్నీ అయిపోయినాయి కదా రైట్ బాక్స్ రూమ్లో పెట్టి చిన్న మనము రికార్డు యాడ్ చేస్తాం అనుకోండి సార్ ఒకసారి సార్ ఒకసారి చాన్ భాష చాన్ ప్లీజ్ సార్ సార్ మా చేతిలో ఉన్నది చేయగలిగితే సార్ సార్ హరి సార్ హరి 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 నెక్స్ట్ శ్రీనివాస్ సీను అదొకటి 2021 నుంచి మాట్లాడాలి వాళ్ళతో ప్రెస్ వాళ్ళు మాట్లాడేసి పంపించేస్తారు. ఓకే అంత అవసరం ఓకేనా. కడప జిల్లాలో ఈ ఆపరేషన్ మొబైల్ షీల్డ్ అంటే ఎవరైతే ఈ మిస్సింగ్ లాస్ట్ మొబైల్స్ ఉంటాయో మిస్సింగ్ మొబైల్స్ ఉంటాయో వాళ్ళు మనకు రెండు వేస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకు వాట్సాప్ నంబర్ ఒకటి ఉంది, అట్లాగే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని చెప్పి ఒక పోర్టల్ ఉంది. సో ఎవరైనా కానీ మిస్సింగ్ మొబైల్స్ కానీ ఉంటే వాళ్ళు ఆ పోర్టల్లో కానీ లేకపోతే మనకు మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ అని చెప్పి వాట్సాప్ నంబర్ ఉంది. ఆ వాట్సాప్ నంబర్కి కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఆ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని మా సైబర్ టీం వాళ్ళు టెక్నికల్ అనాలిసిస్ టీం వాళ్ళు సో దానికి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ చేసి ఆ మొబైల్ ఎక్కడైతే దాని ఉందో దాన్ని ట్రేస్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ ఆపరేషన్ మొబైల్ షీల్డ్ అనేది 2021 నుంచి కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికి 7 phases ఆల్మోస్ట్ ఒక 4068 మొబైల్స్ మనము ట్రేస్ చేయడం జరిగింది. ట్రేస్ చేసి ఆ కన్సర్న్డ్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాటి వర్త్ దాదాపు 7.5 crores ఉంటాయి. అయితే ఈరోజు ఇప్పుడు ఈ ఫేజ్లో మనం ఇంకొక 550 మొబైల్స్ 1.8 crores వర్త్ మొబైల్స్ కూడా చేసాం. సో ఈరోజు ఆ మొబైల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. సో దీంట్లో మా సైబర్ ఇన్స్పెక్టర్ సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ మధుమల్లేష్ వాళ్ళ టీం అందరూ కూడా కంటిన్యూస్గా కంప్లైంట్ వచ్చినప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా దాని మీద వర్క్ చేసి దాన్ని ట్రేస్ చేసేంత వరకు కూడా ఎఫర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో వీళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి మా లోకల్ పోలీస్ కన్సర్న్ జ్యూరిస్డిక్షనల్ ఆఫీసర్స్ అందరూ కూడా సపోర్ట్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆఫీసర్కి కూడా మా కడప జిల్లా తరఫు నుంచి వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే మన ఎవరైతే మొబైల్ క్యారీ చేసి ఉన్నామో ఓనర్స్ వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ ప్రెస్ నోట్లో కూడా వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి ఏం చేయకూడదని. సో ఒకవేళ మొబైల్ పోయినా కానీ వెంటనే ఏం చేయాలనేది కూడా మనము ఇవ్వడం జరిగింది. ఈ
2021 నుంచి లాస్ట్ 3 years నుంచి కూడా మన వాళ్ళు కంటిన్యూస్ ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నాం. సో రానున్న రోజుల్లో కూడా ఇదే ఎఫర్ట్స్ అట్లా కంటిన్యూ చేస్తాం. కాబట్టి ఈ ఎంటైర్ ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆఫీసర్కి, ఇక్కడ ఉన్న మా అడిషనల్ ఎస్పీ గారు కావచ్చు, డిఎస్పీ గారు అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మన ఆల్మోస్ట్ అన్ని మనకు సంబంధించినవండి ఇవన్నీ కూడా. ఓకేనా? జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ దసరా సెలవులను పురస్కరించుకుని ఏపీ దర్శన్ పేరుతో విజ్ఞాన విహారయాత్రకు తీసుకెళ్లనున్నట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతెట్టి తెలిపారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇచ్చిన విజన్ మేరకు స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామన్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 500 మంది విద్యార్థులను విహారయాత్రకు పంపడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఏపీ దర్శన్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. జిల్లా పరిషత్, కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, గురుకులాల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో టాపర్లకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. తొలుత విద్యార్థులు శ్రీకాళహస్తి, శ్రీహరికోట, పులికాట్ సరస్సు, చిలకలూరుపేట మీదుగా అమరావతి, కొండవీడు, విజయవాడలో అంబేద్కర్ భారీ విగ్రహ సందర్శన ఉంటుందన్నారు. అనంతరం కాకినాడ, యానాం, ద్వారకా, తిరుమల, విశాఖపట్నం, అరకును సందర్శించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం అత్యాధునిక 11 బస్సులను ఏర్పాటు చేసి ప్రతి బస్సులో ఒక ఏఎన్ఎం, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఎక్కడా ఎలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా తగిన చర్యలు చేపడతారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో చురుకుదనం, ఆయా ప్రాంతాల పట్ల అవగాహన పెంపొందుతుందన్నారు. ఇందుకయ్యే ఖర్చులో 50% విద్యార్థులు భరించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. మొత్తం మీద ఈ యాత్ర విద్యార్థులలో అనుభూతి, ఆహ్లాదాన్ని కలిగిస్తుందని, జీవితంలో మలువరేనిది అని వివరించారు. ఈ సమావేశంలో డిఈఓ అనురాధ, ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. భాగస్వామ్యం ఉండాలి. సో వారి భాగస్వామ్యంతో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల భాగస్వామ్యంతో కడప జిల్లాలో ఒక 500 మంది పిల్లల్ని ఈ టూర్కి పంపించడం అన్నది జరుగుతుంది. సో దీనిపైన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఏ స్కూల్కి వెళ్ళినా సరే పిల్లల్లో ఆ ఎక్స్పోజర్ అన్నది చాలా తక్కువగా ఉంది. ఒక 100 మంది పిల్లలు, ఎంతమంది పిల్లలు సముద్రం చూశారు, ఒక జూ చూశారంటే హార్డ్లీ ఒక 10% మాత్రమే కనబడుతుంది. అంటే 14-15 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి కావాల్సినంత ఎక్స్పోజర్ అన్నది లేకపోవటం అన్నది గమనించి ఈ ఏపీ దర్శనం అన్నది కార్యక్రమం డిజైన్ చేసి ఒక 500 మంది పిల్లల్ని కడప నుంచి అరకు దాకా పంపించడం జరుగుతుంది. సో మాకున్న 370+ స్కూల్స్లో, అందులో కేజీబీవీస్, గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్స్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఏవేవైతే గురుకులాలు ఉన్నాయో అన్నింటిలోనూ కూడా 10th క్లాస్ పిల్లలకు ఒక టాలెంట్ టెస్ట్ పెట్టడం జరిగింది. ఆ టాలెంట్ టెస్ట్లో టాపర్స్ ఎవరైతే వచ్చారో అందులో ఆ టాప్ 500 మెంబర్స్ని ఈ కడప నుంచి ఇక్కడికి పంపించడం జరుగుతుంది. ఇందులో ముందు శ్రీకాళహస్తి, శ్రీహరికోట, అక్కడి నుంచి పులికాట్ లేకు, అక్కడి నుంచి చిలకలూరుపేట మీదుగా అమరావతి, కొండవీడు, అలాగే విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే ఉందో అది, బాపు మ్యూజియం, అక్కడి నుంచి పోలవరం, కాకినాడ, యానాం, ద్వారకా, తిరుమల, అలాగే విశాఖపట్నం SEZ కానీ, అక్కడి నుంచి విశాఖపట్నంలో ఉన్న జూ, బీచ్ అవన్నీ చూసుకొని అరకుకి వెళ్ళి అరకు నుంచి అరకులో ఉన్న అందాలు, ప్రకృతి అందాలన్నీ చూసి మళ్ళీ రిటర్న్లో వచ్చినప్పుడు విజయవాడలో సాధ్యమైతే ఒక మంత్రి గారితో ఇంటరాక్షన్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఒక 500 మంది పిల్లల్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో పంపించడం జరుగుతుంది. సో దీనికోసం ఒక మంచి లగ్జరీ బస్సుల్ని కేటాయించడం జరిగింది. ప్రతి బస్కి కూడా ఒక సఫిషియెంట్గా ఒక ఏఎన్ఎం, అలాగే టీచర్స్ ఒక మొత్తం 52 మంది సిబ్బంది, 500 మంది కాకుండా 52 మంది సిబ్బందితో ఒక పూర్తిగా ప్రొటెక్షన్ ఉండే విధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా పిల్లలు అన్నది పంపించడం జరుగుతుంది. సో ప్రతి దగ్గర కూడా, ప్రతి లొకేషన్లో కూడా అక్కడ ఉన్న కలెక్టర్స్తో మాట్లాడి అక్కడ కావాల్సిన అకామిడేషన్ కానీ ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఇది చాలా పెద్ద కార్యక్రమం, ఎందుకంటే 500 మంది పిల్లల్ని ఇంత దూరం పంపించడం అన్నది చాలా క్లిష్టమైనప్పటికీ కూడా పిల్లల్లో ఒక రకమైన చురుకుదనం పెంపొందించడానికి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాంతాల పట్ల అవగాహన కలగటానికి, అక్కడున్న చరిత్ర, అక్కడున్న జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, హెరిటేజ్ కావచ్చు, వీటన్నిటి మీద అవగాహన పెంచుకొని తద్వారా
ఒక మానసికమైన వికాసానికి దోహదపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అన్నది డిజైన్ చేసి పంపించడం జరుగుతుంది. దీంట్లో ఇందాక నేను చెప్పిన పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటే ఒక 50% ఎక్స్పెండిచర్ డిస్ట్రిక్ట్ డిస్క్రిప్షన్ ఫండ్స్ నుంచి 50% పిల్లలు, ఎందుకంటే వాళ్ళ భాగస్వామ్యం కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ వైపు నుంచి కూడా 50% గ్యాదర్ చేసి సుమారు 30 లక్షల రూపాయల ఖర్చుతోటి ఇక్కడి నుంచి అరకు దాకా పంపించడం జరుగుతుంది. అందులో సంఖ్యలో పంపించడం అన్నది ఇదే తొలిసారి. సో ఈ 500 మందిని ఈ దసరా హాలిడేస్లో సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఎక్కడికక్కడ మనకి అకామిడేషన్ ఫ్రీగా దొరుకుతుంది. అక్కడ ఉన్న కలెక్టర్స్ కానీ డిఈఓస్ కానీ వాళ్ళకి ఒక డిఓ లెటర్ రాసి వాళ్ళందరితో కూడా పర్సనల్గా మాట్లాడి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చూడమని చెప్పడం జరిగింది. మేము కూడా దీనికోసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టి పిల్లలు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లము రాకుండా ఒక డిసిప్లిన్ క్రమశిక్షణతో ఈ టూర్ సక్సెస్ చేయాలని చెప్పి ఆల్రెడీ ఆదేశాలు అన్నది ఇవ్వటం జరిగింది. టోటల్ 8 డేస్ టూరు 4వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ఏపీ దర్శన్ అన్న పేరుతో మనకి జరుగుతుంది. దీనికి ప్రేరణ ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఎందుకంటే ఎప్పుడు కూడా టూరిజం బాగుండాలి, పిల్లల్లో ఒక ఎక్స్కర్షన్ విజ్ఞాన విహారయాత్రలు గతంలో ఉండేవి అవి ఇప్పుడు లేవు అని చెప్పి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది. సో దాంట్లో దసరా సెలవులో ఏపీ దర్శనం అన్నది మేము పెట్టడం జరిగింది. కార్తీక మాసంలో కడప జిల్లాలో ప్రతి స్కూల్కి కూడా ఒక టార్గెట్ ఇచ్చి ఆ స్థానిక ప్రాంతాలను కూడా విజిట్ చేసే విధంగా రూపకల్పన అన్నది చేస్తున్నాము. ఇది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఏపీ దర్శన్ పేరుతో విజ్ఞాన విహారయాత్ర. మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి. మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు తిరిగి అందచేయడంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో కడప పోలీసులు. బాధితులకు రికవరీ మొబైల్ ఫోన్లను అందజేసిన సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పష్టీకరణ. రాష్ట్రంలో యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ మైనింగ్, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలను సత్వరమే అరికట్టాలి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్. ప్రొద్దుటూరులో ఘనంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు. అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అలంకారాల నిర్వహణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.